హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది నాకు అడుగుతున్నారు, జీడిఎస్ జాబ్ కనుక వచ్చినట్టయితే మేము జాయిన్ అవ్వాలా వద్దా, దాంట్లో కెరియర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, మీకు జీడిఎస్ జాబ్ వచ్చినట్టుగా అయితే మీరు జాయిన్ అయిపోండి. ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్తాను, జీడిఎస్ వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజెస్ కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళు, సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఆల్మోస్ట్ మంచి మెరిట్ 85 to 90% వరకు ఉన్నవాళ్ళు సెలెక్ట్ అవుతారు. మంచి మెరిట్ ఉంది. సో వీళ్ళందరూ ఏంటంటే ఈ జీడిఎస్ అనే చిన్న ఉద్యోగంతో ఆగిపోకూడదు. ఒకటి అది వాస్తవం. కానీ మీకు జీడిఎస్ జాబ్ వచ్చినట్టయితే వదలకండి, జాయిన్ అవ్వండి. ఇందులో ఉంటూ మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే వర్కింగ్ అవర్స్ 3 hours నుంచి 5 hours వరకే డ్యూటీ ఉంటుంది. సో కాబట్టి రిమైనింగ్ టైము మీరు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇందులో ఉంటూ మీరు ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఇంత మెరిట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఈ జీడిఎస్ అనేటువంటి చిన్న జాబు కరెక్ట్ కాదు. సో కాబట్టి ఇందులో ఉండండి. ఇందులో ఉంటూ కూడా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా చక్కగా, చాలా హ్యాపీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఒత్తిడి తగ్గుతుంది. మెయిన్ నాకు ఉద్యోగం రాలేదు, నాకు ఉద్యోగం లేదు, చదువు అయిపోయింది, ఏం చేయాలి అనేటువంటి ఒత్తిడి తగ్గుతుంది. ఎందుకంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్కి చెందినటువంటి జాబు మంచిగా 3 hours-కి 6,000, 9,000, 10,000 అంటే చాలా మంచి శాలరీనే. సో ఒత్తిడి కూడా మీకు తగ్గుతుంది. కొంత అమౌంట్ కూడా మీకు వస్తుంది. ఆ అమౌంట్ని మీరు ఎగ్జామ్స్కి చలానా ఫీజులు కట్టుకోవడానికి, బుక్స్ కొనుక్కోవడానికి, మీ యొక్క జీవనాధారాన్ని మీరు చూసుకోవడానికి, మీ మంచి చెడులు మీరు చూసుకోవడానికి మీకు ఆ అమౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే సింగిల్గా ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఏంటంటే మీరు చక్కగా అదర్ జాబ్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. మీకు టైం అనేది ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు, మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే శాలరీ ఎంత పెరుగుతుంది ఏంటి అని అడుగుతున్నారు. శాలరీ అనేది ఎవ్రీ ఇయర్ 3% పెరగడం అనేది జరుగుతుంది. 7th పే కమిషన్ ప్రకారం ప్రజెంట్ శాలరీ ఎంత అని కూడా అడుగుతున్నారు చాలామంది. 7th పే కమిషన్ రికమెండేషన్స్ ఇంకా అమల్లోకి రాలేదు, చర్చల దశలోనే ఉన్నాయి. చాలా త్వరలోనే అవి అమలయ్యే అవకాశాలు ఉన్నాయి. 7th పే కమిషన్ ఏంటంటే ప్యాకర్కి వీళ్ళందరికీ ఏంటంటే మినిమం 10,000 ఇవ్వాలని చెప్పి, అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి మినిమం 3 hours డ్యూటీకి 12,000 రూపీస్ ఇవ్వాలని చెప్పి 7th పే కమిషన్ రికమెండేషన్స్ ఇచ్చింది. ఇంకా చర్చల దశలో ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే జీడిఎస్ కెరియర్ ఏ రకంగా ఉంటుందని కూడా అడుగుతున్నారు. కొన్ని సంవత్సరాల సర్వీస్ని మీరు పూర్తి చేసిన తర్వాత మీరు పోస్ట్ మ్యాన్కి కానీ, మెయిల్ గార్డ్ కానీ, పోస్టల్ అసిస్టెంట్ కానీ ఈ 3 ఎగ్జామ్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. వీటికి అటెండ్ అయ్యి మీకు మెరిట్ వచ్చినట్టయితే మీకు ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగే అన్ని ఫెసిలిటీస్ పొందుతారు. ఇంకొకటి ఏంటంటే ఈ జీడిఎస్ వ్యవస్థలోనే అన్ని ఫెసిలిటీస్ ఇచ్చే విధంగా కమలేష్ చంద్ర కమిటీ అనే ఒక కమిటీ రికమెండేషన్స్ ఇచ్చింది. సో ఆ రికమెండేషన్స్ కూడా చర్చల దశలో ఉన్నాయి. వీళ్ళకి కూడా ఆ ఫెసిలిటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి జాబ్ని వదులుకోవద్దు. అవకాశం వచ్చినట్టయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇందులో ఉంటూ ఇంకా మీరు హైట్స్కి వెళ్ళాలి. ఇక్కడితోనే ఆగిపోకూడదు, ఇంకా హైట్స్కి వెళ్ళాలి. ఇంకా మంచి మంచి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి మీకు టైం కూడా దొరుకుతుంది కాబట్టి దాంట్లో మీరు ఆల్రెడీ అందరూ బ్రైట్ స్టూడెంట్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ జాబ్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది జీడిఎస్లో చేరాలా వద్దా అనే వాళ్ళకి నేను ఇచ్చే సలహా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్టయితే లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో పొందుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది నన్ను అడుగుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, నేను హాల్ టికెట్ నెంబర్ వేసాను సర్టిఫికేట్ నెంబర్కి బదులు, నేను నో ఎంప్లాయీ సర్టిఫికేట్ నా దగ్గర ఉందా లేదా అంటే నో అని చెప్పి టైప్ చేశాను. సైకిల్ రాదు కానీ వచ్చు అని ఇచ్చాను, లేదా వచ్చు రాదు అని ఇచ్చాను. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది శాలరీ ఎంత అని అడిగారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా కామెంట్స్ పెడుతున్నారు, జీడిఎస్ సంబంధించి డౌట్స్ని చాలామంది పెడుతున్నారు. నేను 10 ప్రిఫరెన్స్లు ఇచ్చాను, ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో కొన్ని సెలెక్టెడ్ క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసి వాటికి ఆన్సర్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జీడిఎస్ సంబంధించినటువంటి అప్డేట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.